రోబో న్యూస్ కి స్వాగతం. బకాయి వేతనాలు చెల్లించాలి. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి. గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలి. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం డిపిఓ గారికి వినతిపత్రం సమర్పించటం జరిగినది. ఎలక్షన్ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు తక్షణమే అమలు చేయాలి. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి. ఇచ్చినటువంటి హామీ ప్రకారం గ్రామ పంచాయతీ కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. మరి ఈ రోజు బట్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సిబాబు బస్తీ ప్రాథమిక పాఠశాలలో మాజీ వార్డు సభ్యులైనటువంటి ఆయిల శంకర్ గారి కుమారుడు ఆయిల్ల పవన్ పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది మరియు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది.